ఒక చిన్న గ్రామంలో మంగు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి భోలు అనే ప్రియమైన గాడిద ఉండేది. భోలు కొంచెం విచిత్రంగా ఉండేవాడు. పని చేయడం కంటే ఆలోచన చేయడంలో ఎక్కువ నైపుణ్యం ఉండేది. ప్రతిరోజు మంగు భోలు వెనుక ఉప్పు బోరా వేసి మార్కెటుకు వెళ్లేవాడు. ఒకరోజు వారు చిన్న నది దగ్గరకు వచ్చారు. భోలు నదిలో దాటుతున్నప్పుడు జారి నీటిలో పడిపోయాడు. మంగు చాలా కోపంగా ఉండి, భోలు జాగ్రత్తగా నడపు, ఉప్పు అంతా పోతుంది అన్నాడు. కాని భోలు ముఖం మీద నవ్వు ఉండి, అయ్యో, భారం తగ్గింది, ఎంత అద్భుతమైన పరిష్కారం అని ఆలోచించాడు. మరుసటి రోజు భోలు అదే ట్రిక్ పునరావృతం చేశాడు. నది చూసిన వెంటనే జారి పడిపోయాడు. ఉప్పు పోయింది, భారం తగ్గింది. మంగు అంతా చూసి, ఓ, ఇది నాటకం కాదా, నేను అతనికి నేర్పిస్తాను అని అనుకున్నాడు. మరుసటి రోజు మంగు ఉప్పు బోరా బదులు రుహి బోరా వేశాడు. భోలు నవ్వుతూ, అయ్యో, ఈరోజు మరింత తేలిగ్గా ఉంది, మరో డైవ్ చేస్తానా అని అనుకున్నాడు. మళ్లీ అదే ట్రిక్ చేసి నీటిలో పడిపోయాడు. కాని ఈసారి బయటకు వచ్చినప్పుడు రుహి అంతటి నీటిని పీల్చుకుంది. భోలు వెనుక రాతి వంటి భారంగా మారిపోయాడు. భోలు నెమ్మదిగా నడుస్తూ, ఏం జరిగింది, నన్ను జిమ్ చేశావు అన్నాడు. మంగు నవ్వుతో, భోలు, ఎల్లప్పుడూ షార్ట్కట్ పనిచేయదు, కొంచెం చాలా బావుంది, కాని ఎక్కువైతే భారం పెరుగుతుంది అన్నాడు. అప్పటినుండి భోలు చిట్కాలు వదిలి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. మంగు కూడా సంతోషంగా ఉండి, భోలు కూడా సంతోషంగా ఉండిపోయాడు. షార్ట్కట్ ఎక్కువ కాలం పనిచేయదు, కష్టపడి పనిచేయడమే అతి పెద్ద జుగాడు.